హైదరాబాద్ హయత్ నగర్లో తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళా ప్రైవేట్ టీచర్ను చితకబాదింది భార్య. తన భర్త 3 ఏళ్ల నుంచి వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు చెబుతోంది బాధితురాలు. గత కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చి భర్తను ఫాలో అవడంతో వ్యవహారం బయటపడింది. లక్ష్మారెడ్డిపాలెంలోని మహిళా టీచర్ ఇంటికి వచ్చిన భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది భార్య. తన భర్తతో ఉన్న మహిళను చితకబాదింది. దీంతో గోడ దూకి పరారయ్యాడు భర్త ప్రశాంత్. తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులు తీసుకుని ప్రశాంత్ వ్యాపారంలో పెట్టాడని చెబుతోంది బాధితురాలు. 30 లక్షల నగదు, కారు, బంగారం తీసుకెళ్లాడని చెబుతోంది బాధితురాలు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకే ఆ డబ్బు ఇచ్చినట్లు ఆరోపిస్తోంది భార్య. తనకు న్యాయం చేయాలంటూ హయత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది బాధితురాలు. కిందికి వచ్చినట్టు పోలీసు ఫోన్ చేసి రమ్మంటావా లేదా? చెప్తున్నా కదా. నెంబర్ చెప్తుంది చెప్పు. 7680815452. 12 సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. అసలు మాతో సరిగ్గా ఉండకపోయేది. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బిజినెస్ అని చెప్పి చేసేటోడు. మా ఫాదర్ చనిపోతే నాకు జాబ్ వచ్చింది. ఆ మనీ తీసుకొని రియల్ ఎస్టేట్ అది ఇది అని చెప్పి ఒక ఆమెను ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇక్కడ 2nd ఫ్లోర్ లో, అది సీతారామపురం కాలనీ లక్ష్మారెడ్డి పాలెంలో ఇక్కడ మెడికల్ షాప్ పైన ఉంటున్నారు. దొరికిండు, కార్లో తప్పించుకొని వెళ్ళిపోయారు. అదేమంటుంది, నీ భర్త నేను వదిలేను, పోయేటోడు కూడా మళ్ళీ ఆమె వెంబడి పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాడు. మరి నాకు 2 ఆడపిల్లలు, నా పరిస్థితి ఏంటి? మాకు ఏ న్యాయం చేయాలి మీరే, మీడియా వాళ్ళు. 3 years నుంచి వీళ్ళకి ఎఫ్ఐఆర్ ఉందంట. మమ్మల్ని మొత్తం ఒక 2 years వదిలేసిండు.